హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటుంది, ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి ఈ నెల చివరి 3 రోజులు ఎలాంటి వాతావరణం ఉంటుంది, అదేవిధంగా జూన్ మొదటి వారం నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా తక్కువగా వర్షాలు ఎక్కడ ఉండబోతున్నాయి, అదేవిధంగా నైరుతి ఋతుపవనాల యొక్క రాక ఎలా ఉండబోతుంది, నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించబోతున్నాయి, ఋతుపవనాలను ప్రవేశించిన తర్వాత అవి ఎక్కడ దాకా ప్రవేశిస్తాయి, ఆ తర్వాత రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలపై వాటి యొక్క ఇంపాక్ట్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ఇవాల్టి మే 29వ తేదీ వెదర్ రిలేటెడ్ అప్డేట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది రానున్నటువంటి ఋతుపవనాలపై పూర్తిగా ఆధారపడినటువంటి వీడియో. ఈ వీడియోలో ఋతుపవనాల కదలిక, గమనం, ఋతుపవనాల ఇంపాక్ట్ ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలపై అనేది చక్కటి విశ్లేషణతో కూడిన వీడియోగా ఉండబోతుంది. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ ఐకాన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మనకు గాలుల విశ్లేషణ అంటే మనకు క్లైమేట్ వాతావరణ మార్పులు, గాలులు ఎలా మారుతాయి, ఆ తర్వాత వర్షాలు ఎలా వస్తాయి, ఋతుపవనాలు ఎలా ప్రవేశిస్తున్నాయి అనేది మనం డీటెయిల్గా మోడల్ పరంగా చూసి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకసారి మనకు గాలుల యొక్క విశ్లేషణ అనేది చూసుకుంటే గతంలో మనం ఇచ్చినటువంటి అప్డేట్ పరంగా అంటే మనం గతంలో ఇచ్చినటువంటి నెలలో అంటే లాస్ట్ మంత్లో ఇచ్చాను సీజన్ల వారీగా వచ్చే వర్షాల గురించి సంబంధించిన అప్డేట్. ఆ అప్డేట్లో చెప్పిన విధంగానే మనకు ఋతుపవనాల కన్వర్జెన్స్ అంటే ఈ చార్ట్లో చూస్తే మనకు వచ్చే వారం రోజుల్లో ఋతుపవనాల కదలిక ఎలా ఉంటుంది అనేది మనం ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో చూసుకుంటే మనకు భారతదేశం దిగువ భాగపు హిందూ మహాసముద్రంపై నుంచి బంగాళాఖాతంలోకి ఆ తర్వాత లక్షద్వీప్లోకి మనకు ఋతుపవనాలని చేరుకున్నాయి అంటే విస్తరించాయని చెప్పేసి ఈ యొక్క ప్రొడక్షన్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ గాలుల మూవ్మెంట్ పరంగా చూస్తే అదేవిధంగా అరేబియన్ సీకి పైనుంచి కొంచెం ట్రఫ్ అనేది వస్తూ మనకు ఉత్తర భారతం పైకి అంటే మనకు రాజస్థాన్, గుజరాత్, అలాగే పంజాబ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత మనకు మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత మనకు సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ పైకి వస్తుంది. అంటే వామ్ విండ్తో కూడినటువంటి కన్వర్జెన్స్ అనేది వస్తుంది. అంటే వేడి గాలుల డ్రైవ్ యొక్క కన్వర్జెన్స్ అనేది వస్తూ అది మనకు మిడిల్ భారత్లోకి వచ్చి ఆ తర్వాత నుంచి మనకు బే ఆఫ్ బెంగాల్లోకి బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవుతూ ఫామ్ అవుతూ వెళ్తుంది. సో పైనుంచి పొడిగాలుల సర్క్యులేషన్ కొనసాగుతుంది, కింద భారతదేశంలోని మన పార్ట్లో వచ్చేసి ఋతుపవనాల యొక్క గాలుల కన్వర్జెన్స్ అనేది కొనసాగుతూ అది మనకు ఈ నెల ఎండింగ్లోని మనకు ఆ తర్వాత జూన్ ఫస్ట్ వీక్లోని మనకు 3 నుంచి 5వ తారీఖు మధ్యలో మనకు కేరళని తాకుతుంది. సో ఋతుపవనాల కన్వర్జెన్స్ వచ్చేసి మనకు చూస్తే జూన్ 3వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ లోపల మనకు దక్షిణ కేరళలోని తీర ప్రాంతాన్ని తాకుతూ ఋతుపవనాల కన్వర్జెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ గాలుల వేవ్ అనేది మనకు వీక్ అవుతుంది. అంటే పైనుంచి వచ్చే పొడి గాలుల వామ్ అనేది ఈ గాలులకి క్లష్ అవుతున్నటువంటి ఆ యొక్క పడమట గాలుల్ని బాగా పుష్ చేసి మనకు దక్షిణ భారతంలోని అంటే మనకు శ్రీలంక మీద ప్రెజర్ చేసి నొక్కుతుంది. సో మనకు ఋతుపవనాలు అనేవి వచ్చేసి చూసుకుంటే కేరళ తీరాన్ని తాకి ఆ తర్వాత మనకు మళ్ళీ బంగాళాఖాతంలోకి శ్రీలంక మీద నుంచి మనకు అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత మనకు దక్షిణ బంగాళాఖాతం, ఆ తర్వాత తూర్పు బంగాళాఖాతంలోకి వెళ్తుంది. సో ఈ విధంగా గాలుల కన్వర్జెన్స్ అనేది ఉంటే మనకు జూన్ మొదటి వారం చివరి కల్లా కేరళ తీరానికి ఋతుపవనాలు రావడానికి జరుగుతుంది. సో వస్తే ఎలా ఉంటున్నాయి, అవి ఇప్పుడు మనం చెప్పుకున్న గాలుల విశ్లేషణ పరంగా ఉంటున్నాయా లేదా అని చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో చూసుకుంటే మనకు జూన్ మొదటి వారం చివరి కల్లా కేరళ తీరానికి ఋతుపవనాలు అనేవి మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకు కేరళ తీరం యొక్క బార్డర్ అంటే మనకు కేరళ యొక్క సరిహద్దు తీరానికి ఆనుకున్న పార్ట్ దగ్గర నీలం రంగుతో చిలకపచ్చ రంగుతో బాగా డార్క్గా కనిపిస్తున్న ప్రొడక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకు జూన్ 3 అంటే 3వ తేదీ నుంచి 4వ తేదీలో ఉండేటువంటి ప్రొడక్షన్ చూపిస్తుంది. అంటే అక్కడ మనకు ఋతుపవనాలను బాగా హీట్ చేసి ఆ ప్రాంతాన్ని బాగా టచ్ చేసి అక్కడ పరిమితమై ఉన్నట్టుగా ఈ ప్రొడక్షన్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే నెక్స్ట్ 5-6 డేస్ లోపల ఈ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, ఇక్కడ వర్షాలు ఉంటాయని చెప్తుంది. అలాగే బంగాళాఖాతంలో ఒక లో ప్రెజర్ అనేది ఫామ్ అవుతూ అది మనకు అండమాన్ నికోబార్ దీవులు, ఆ తర్వాత మనకు మయన్మార్, ఆ తర్వాత మనకు థైలాండ్ ఈ బెల్ట్ దగ్గర కొనసాగుతుంది. మధ్యలో ఉండే పార్ట్ మొత్తం మనకు డ్రైగా కనిపిస్తుంది. అంటే కోస్తాంధ్రకి దగ్గరగా ఉన్నటువంటి పార్ట్ మొత్తం అలా కనిపిస్తుంది. అదేవిధంగా అడపాదడపాగా మనకు వర్షాలు పడుతున్నట్టుగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలకు ఈ ప్రొడక్షన్లో కనిపిస్తుంది. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఋతుపవనాల రాక ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వస్తాయా లేక రావా, వచ్చిన ఋతుపవనాలు అనేవి మనకు కేరళ, కర్ణాటకకి పరిమితం అవుతాయా లేదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఇవి వాటి యొక్క ఇంపాక్ట్ ప్రభావం చూపేసి చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో మనం చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే మనకు ఋతుపవనాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఋతుపవనాలకు రాకకు బ్రేక్ పడుతుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే మనకు ప్రొటెక్షన్లో చూసిన దాని ప్రకారంగా ఋతుపవనాలు అనేవి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతానికి దగ్గరగా వచ్చి అక్కడే కొనసాగుతూ అక్కడికే పరిమితం అయిపోతాయని చెప్పేసి ఈ ప్రొడక్షన్లో కనిపిస్తుంది. అంటే మనకు జూన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి జూన్ నెల ముగిసే లోపల దాకా ఋతుపవనాల రాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లేదు. ఋతుపవనాలు అనేవి రావడం లేదు. ఋతుపవనాలు అనేవి కేవలం మన కేరళకి
మహారాష్ట్రకి అలాగే కర్ణాటక తీర ప్రాంతానికి పరిమితం అవుతున్నాయి. ఎక్కువ స్థాయి ఆ వర్షాలన్నీ కూడా కేరళ, కర్ణాటక అలాగే మనకు మహారాష్ట్ర తీర ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ చూస్తే బాగా డార్క్ గ్రీన్ కలర్తో బాగా హీట్ అయి ఉన్నటువంటి ప్రాంతం మొత్తం మనకు కేరళ తీరం, కర్ణాటక తీరం, మహారాష్ట్ర తీరం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, తమిళనాడు మొత్తం మనకు వైట్ కలర్ తోటి ప్రొడక్షన్ ఇస్తుంది. అంటే వర్షాలు అనేవి జూన్ మొదటి వారం నుంచి జూన్ నెల ముగింపు అయ్యేదాకా కూడా ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడేటువంటి అవకాశాలు, పరిస్థితులు, సూచనలు లేవు. సో ఓవరాల్గా చూస్తే జూన్ నెల ముగిసే లోపల కూడా ఋతుపవనాల ప్రవేశం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో జరగదు అని చెప్పేసి ప్రొడక్షన్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఋతుపవనాలు కేవలం కేరళకి, కర్ణాటక తీరానికి పరిమితం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక మనకు ఈ విధంగా ఋతుపవనాలు అనేవి కేరళ, కర్ణాటక రాష్ట్రానికి పరిమితం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు చూడబోతాం అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూస్తే మనకు వచ్చే 5 రోజుల్లో అకాల వర్షాలు జోరు, అంటే మనకు ఫ్రీ మాన్సూన్ తరహా వర్షాలు పడడం, ఋతుపవనాలతోటి ఎటువంటి సంబంధం లేనటువంటి వర్షాలని మనం స్పష్టంగా చూస్తాం అన్నమాట. ఈ చార్ట్లోని ప్రొడక్షన్ చూసుకుంటే మనకు గోధుమ రంగు కలర్తో కనిపిస్తున్న పార్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం తెలంగాణ స్టేట్ అనేది మనకు వచ్చేటువంటి జూన్ 1st వీక్ దాకా, అంటే ఈ రోజు నుంచి మే 29 నుంచి జూన్ 1st వీక్ దాకా డ్రై వెదర్ తోటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా భాగాల్లో గ్రీన్ కలర్ తోటి, నీలం చిలకపచ్చ రంగుతోటి ప్రొడక్షన్ కనిపిస్తుంది. సో వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుంచి భారీ స్థాయిగా కొన్ని చోట్ల, ఆ తర్వాత కొన్ని చోట్ల వచ్చేసి నార్మల్ ఆఫ్గా పడడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రొడక్షన్ అంతా ఎలా ఉంటుందంటే పగటి పూట అంతా మనకు ఉష్ణోగ్రతలు క్రమంగా బాగా పెరగడం, సాయంకాలం రాత్రి సమయానికి వచ్చేసరికి బలమైనటువంటి ఈదురుగాలులు, ఉరుమురు మెరుపులతోటి అకాల వర్షాల తరహా వర్షాలు, అంటే హీట్ వేవ్స్ వర్షాలు అనేవి సమ్మర్ సీజన్లో పడేటువంటి వర్షాల తరహాగా పడడం అనేది జరుగుతుంది. సో మనకు పైనుంచి వస్తున్న వామ్ విండ్స్ తోటి టెంపరేచర్ హీట్స్ అనేవి బాగా పెరగడం, ఆ తర్వాత మనకు ఉన్నపలంగా వాతావరణంలో అకస్మాత్తుగా వాతావరణ మార్పులు అనేవి రావడం, వర్షాలు పడడం అనేది జరగబోతున్నట్టుగా ఈ ప్రొడక్షన్ చార్ట్లు మనకు కనిపిస్తుంది. సో రానున్నటువంటి మే 29వ తేదీ ఈ రోజు నుంచి ఒక 5-6 రోజులు, వారం రోజులు చూసుకుంటే అకాల వర్షాల తరహా వంటి వర్షాలు అనేవి ఎక్కువగా మనకు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా, ఆ తర్వాత రాయలసీమ, ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని మనకు శ్రీకాకుళం, విజయనగరం, ఆ తర్వాత విశాఖ, అనకాపల్లి ఈ భాగాల దగ్గర వర్షాలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత రాయలసీమ బెల్ట్లోకి వస్తే మనకు కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఆ తర్వాత మనకు సత్యసాయి జిల్లా, ఆ తర్వాత మనకు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉంటాయి. సో పగటిపూట అంతా మనకు వామ్ డ్రై తోటి, పొడిగాలులతోటి, ఉక్కపోతలతోటి వాతావరణం అనేది ఉంటే సాయంకాలం సమయం నుంచి వాతావరణం మారడం, భారీ స్థాయిలో మనకు ఈదురుగాలులతోటి వర్షాలు పడడం జరుగుతుంది. సో ఇక ఈ విధంగా ఉంటే ఈదురుగాలుల యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ఈదురుగాలులతోటి మనం ఎలాంటి వాతావరణాన్ని చూడబోతున్నాం, ఈ ఈదురుగాలు ప్రభావంతో ఇంపాక్ట్ తోటి ఎలాంటి ప్రభావం చూడబోతున్నాం, ముఖ్యంగా ఈదురుగాలుల యొక్క ఇంపాక్ట్ అనేది వచ్చేటువంటి 5 రోజుల్లో ఎక్కడెక్కడ మనకు ఉండబోతుందని చూద్దాం. ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో చూస్తే వచ్చే వారం రోజుల్లో భారీగా ఈదురుగాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంటాయి. అంటే ఈ చార్ట్లోని ప్రొడక్షన్లో చూస్తే స్పష్టంగా మనకు రాయలసీమ జిల్లాల మీద నుంచి మధ్య కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల దాకా మనకు బలమైనటువంటి ఈదురుగాలులు వీచడం, అంటే సాయంకాలం సమయం నుంచి మనకు ఈ గాలుల ప్రభావం అనేది మొదలవుతుంది. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయం దాకా మనకు పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలోని మనకు అనంతపురం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లా, ఆ తర్వాత మనం చూసుకుంటే నంద్యాల, కర్నూలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే 3 రోజుల్లో మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, తిరుపతి, ఆ తర్వాత రాయలసీమలోని కడప, ఆ తర్వాత నంద్యాల, ఆ తర్వాత అన్నమయ్య జిల్లాల్లో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి మనకు గాలులు వీచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్నటువంటి 3-4 రోజుల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని స్పష్టంగా మనం ఈదురుగాలుల్ని, వర్షాలని, ఉరుములు మెరుపుల్ని చూడబోతున్నాం. ఉత్తర కోస్తాలు కూడా ఈ రోజు నుంచి మనకు నెక్స్ట్ రాబోయేటువంటి 5 రోజుల్లో కూడా మనకు భారీ స్థాయిలో ఈదురుగాలులతోటి, ఉరుముల మెరుపులతోటి, అంటే సాయంకాలం నుంచి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అవ్వడం, బలమైన ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతోటి వర్షాలు పడడం అనేది ఉండబోతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ రాబోయేటువంటి ఒక వారం రోజుల వ్యవధిలో మనం, అంటే ఈ నెల మిగతా 3 రోజులు, ఆ తర్వాత జూన్ 1st వీక్లోని 3 రోజులు, మొత్తం మీద చూసుకుంటే 1 వీక్ లోపల మనకు ఉండే వర్షాలు ఎలాంటివి అంటే పగటిపూట టెంపరేచర్స్ అనేవి బాగా హీట్ వేవ్ అనేది పెరగడం, ఆ తర్వాత మనకు సాయంకాలం నుంచి బలమైనటువంటి మేఘాలు ఏర్పడడం, ఉరుములు మెరుపులు రావడం, ఈదురు గాలులు వీచడం, బాగా కమ్యూనికేషన్ డ్యామేజ్ అయ్యేంత విధమైనటువంటి గాలులు అనేవి ఉంటాయి.
ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో అలాగే మనకు పొలాల్లో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు బలంగా ఉంటాయి, ఈదురుగాలు కూడా చాలా బీభత్సంగా వీస్తాయి, బలమైనటువంటి గాలులు ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మనకు ఓవరాల్గా చూసుకుంటే రానున్నటువంటి రోజుల్లో ఋతుపవనాల రాక అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ఉండదు. కేరళకి, కర్ణాటకకి మాత్రమే ఋతుపవనాలు పరిమితం కాబోతున్నాయి. ఋతుపవనాల రాక 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. పడేటువంటి వర్షాలన్నీ మనకు అకాల తరహా వర్షాలు, అంటే ఫ్రీ మాన్సూన్ తరహా వర్షాలు, మనకు ఎల్నీనో యొక్క వర్షాలు అనేవి పడతాయి. లానీనో బలహీన పడుతూ ఎల్నీనో అనేది మనకు క్రమంగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకు 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉండబోతున్న వార్తలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నెల్లూరు వెదర్ మ్యాన్.